ఇది ఓ సాధారణ కుటుంబం. మనోజ్, సుధా అనే వీరికి కొత్తగా వివాహం జరిగింది. భార్యాభర్తలు ఎంతో ప్రేమానురాగాలతో సంతోషంగా జీవిస్తున్నారు. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఎంతో ప్రేమగా, సాఫీగా సాగుతుంది ఈ కుటుంబం. ఏమండి? సుధా, టైం అవుతుంది. ఓకే, మరి వెళ్ళొస్తాను. బాయ్. బాయ్. ఓకే సుధా, బాయ్. సుధా, నీకు సర్ప్రైజ్ గిఫ్ట్. హా? వావ్! సర్ప్రైజ్ గిఫ్ట్. చాలా బాగుందండి. ఎల్లుండి మన మ్యారేజ్ డే కదా, అందుకని నీకు మంచి చీర కొన్నాను సుధా. నచ్చిందా నీకు? వావ్! చాలా బాగుందండి. ఈ కలర్ అంటే నీకు చాలా ఇష్టం కదా, నీకు నచ్చితే నాకు అదే చాలా సంతోషం సుధా. థ్యాంక్ యూ అండి. యేసయ్యా, నీకు స్తోత్రములు ప్రభువా. నిత్యుడగు తండ్రి, నీకు వందనాలు ప్రభువా. ఇక నాయన, ఎన్ని సంవత్సరాలు మా వివాహ జీవితంలో మీరు చేసిన కార్యములు బట్టి మీకు వందనాలు ప్రభువా. ఇక మీదట కూడా నా ప్రభువా, మా జీవితాల్లో మీరుండండి. మీకు సాక్షులుగా ఉండడానికి మమ్మల్ని దీవించి ఆశీర్వదించండి. ఇంతవరకు మాకు తోడుగా ఉన్నందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. థ్యాంక్ యూ. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. థ్యాంక్ యూ. మీకు సర్ప్రైజ్ గిఫ్ట్ అండి. వావ్, నా కోసమా? షాపింగ్కి ఎప్పుడు వెళ్ళావు, ఎప్పుడు తెచ్చావు? వావ్, సూపర్గా ఉంది. థ్యాంక్ యూ అండి.
మా అమ్మ వాళ్ళు ఇచ్చిన మనీ దాచుకొని తీసుకొచ్చా. బాగుంది, చాలా బాగుంది. నేను చేస్తానులే. ఏం చేస్తున్నావు? ఆనియన్స్ కట్ చేస్తున్నానండి. ఏం కూర కోసం? గుత్తొంకాయ. సుధా, మ్మ్. సుధా, అబ్బో ఎంత బాగుందో కదండి. అవునా? సుధా, రోజు కష్టపడి వంట చేస్తున్నావు. ఈ రోజు మన వెడ్డింగ్ యానివర్సరీ కదా, బయటికి వెళ్ళి మంచిగా భోంచేసి వద్దాం. ఈ రోజు ఆఫీస్ లో హాఫ్ డే పెట్టేసి వస్తాను. 1 గంట కల్లా వచ్చేస్తాను, రెడీ అయ్యిండు. సరే, బాయ్. సరే అండి, బాయ్. ఓకే సుధా, బాయ్. బాయ్. సుధా, లేట్ అయింది, పా సుధా. నీకో దండం బాబు. అట్లా అనమాకు సుధా. ఈ రోజు మా బాసు చాలా కోపంగా ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళాలంటే నేను చాలా భయం వేసింది. వెళ్దాం పా సుధా, టైం అవుతుంది. ఇంకేం ఆకలి ఉంది? ఆకలి చచ్చిపోయింది. నీ భోజనం వద్దు, నువ్వు వద్దు. సుధా, 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 అర్థం చేసుకుందాం రా సుధా. ఎందుకు సుధా అలా ఉంటావు? రా సుధా. ఎంతో ప్రేమగా ఉండే ఈ కుటుంబంలో ఒక చిన్ని మనస్పర్ధల వలన ఇప్పుడు ఇంట్లో నెమ్మది లేదని మనోజ్ తన స్నేహితులు రాజశేఖర్, ప్రేమ్లతో కలిసి ఊరు వెళ్ళిపోదామని నిర్ణయించుకొని సుధాకు చెప్పకుండా ఆఫీస్కు వెళ్ళినట్లుగా బయలుదేరాడు. నేను నా భర్త ఒకప్పుడు ఎంతో ప్రేమగా ఉండేవాడు. ప్రతిరోజు నా భర్త నా కోసం ఏదో ఒకటి తెస్తుండేవాడు. పొట్టి చేతులతో ఎప్పుడు రాలేదు. చా, ఏంటో ఆ ఒక్కరోజు అలా జరిగిపోయింది. నేను నా భర్తను క్షమించవలసి ఉంది. క్షమించకపోవటం వల్ల ఇన్ని రోజుల నుండి ఇలా సంతోషం లేకుండా బ్రతుకుతున్నాను. ఈరోజు ఆఫీస్ నుంచి రాగానే చాలా ప్రేమగా పలకరిస్తాను. తప్పైపోయిందని ఒప్పుకుంటాను. తూర్పుగోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.
గోదావరి నదిలో ఢీకొన్న 2 ప్రయాణికుల పడవలు. ప్రమాద సమయంలో 100 మందికి పైగా ప్రయాణికులు. మృతుల సంఖ్య 60కి చేరగా గల్లంతైన వారి వివరాలు ప్రేమ్ కుమార్, మనోజ్, సురేంద్ర, చూసారా ప్రియమిత్రులారా, ఎంతో ప్రేమగా ఉండే ఈ కుటుంబంలో ఒక చిన్ని పొరపాటును క్షమించకపోవడం వల్ల ఎంత తీవ్రమైన పరిణామం చోటు చేసుకుందో. సుధా తన తప్పు గ్రహించే లోపే జరగకూడని నష్టం జరిగిపోయింది. జీవితంలో జరిగే పొరపాట్లను క్షమించకపోతే దేవుడిచ్చే గొప్ప సమాధానాన్ని పోగొట్టుకుంటాం. ప్రేమ అనేక దోషములను కప్పును అని బైబిల్ గ్రంథం చెబుతుంది. కనుక క్రీస్తు ప్రేమతో ఇతరుల పొరపాట్లను వెంటనే క్షమించి దేవుడిచ్చే సమాధానాన్ని కాపాడుకుందాం.